హలో అండి. ముల్లంగి సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూసేయండి. ముందరగా కుక్కర్లో పప్పు, తెల్లగడ్డ, టమాటాలు వేసి బాగా ఉడికించుకోండి. బాగా పప్పుని స్మాష్ చేసుకోండి. కుక్కర్ పెట్టి అందులో గరిట ఆయిల్ వేసి సాసులు వేసి బాగా చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోండి. అది కాస్త మగ్గాక, నాది కొత్త ఛానల్ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ మగ్గాక కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలను అందులోకే వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి ముందుగా స్మాష్ చేసుకున్న పప్పును అందులోకి వేసుకోండి. ఇప్పుడు అందులోకి ధనియాల పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూను, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని సాంబార్ పౌడర్ అండి, ఒక 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి వేసాను, వేసుకొని బాగా కలుపుకోండి. ధనియాల పొడి కొంచెంగా వేసుకోండి, పప్పులోకి బాగుంటుంది కొంచెంగా వేస్తే. అంతేనండి, అయిపోయింది. వేడి వేడి ముల్లంగి సాంబార్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.